అందరికీ నమస్కారం. ఈరోజే చైత్ర పౌర్ణమి, హనుమాన్ జయంతి, పరమ పవిత్రమైన రోజు. ఈరోజు ఏం చేసినా చేయకపోయినా రాత్రి 12 లోపు హనుమంతుని పెళ్లి కథ వింటే చాలు, ఒక నిమిషంలో మీ జీవితం మారిపోతుంది. మీకు ఉండే కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది. జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. రాజయోగం పడుతుంది. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఎంతో అదృష్టం వారు మాత్రమే ఈ వీడియోను చూడగలుగుతారు, ఈ కథలను వినగలుగుతారు. హనుమంతుడు ఎంత శక్తివంతమైన దేవుడో భక్తులకు బాగా తెలుసు. ఆయనను పూజిస్తే దుష్ట శక్తుల నుంచి విముక్తి కలుగుతుందని భక్తులు నమ్ముతారు. అయితే ఆంజనేయ స్వామి బ్రహ్మచారి అని కూడా అందరికీ తెలుసు. ఆయన అసలు పెళ్లి చేసుకోలేదని, జీవితాంతం బ్రహ్మచారిగానే ఉన్నాడని కొందరు అనుకుంటూ ఉంటారు. కానీ నిజానికి ఆంజనేయ స్వామికి పెళ్ళయింది. ఆయన భార్య పేరు సువచ్చల. ఒకప్పుడు సూర్యదేవుడు విశ్వకర్మ కుమార్తె అయిన సంజనాదేవిని పెళ్ళి ఆడతాడు. అయితే సంజనాదేవికి సూర్యుని తాపము తట్టుకొను శక్తి లేదు. కిన్నురాలైన సంజనాదేవి తన తల్లికి తన కష్టాన్ని చెప్పుకుంటుంది. కూతురి సమస్యను అర్థం చేసుకున్నదై ఆమె తల్లి విశ్వకర్మకు సంగతి విశదీకరిస్తుంది. విశ్వకర్మ సూర్యుడి ప్రకాశమును పొంత తీసివేసేస్తాడు. సూర్యుడి నుండి బయటపడ్డ ఆ ప్రకాశం ఒక సుందరమైన కన్యగా మారుతుంది. ఆమె రూప లావణ్యం చూసి దేవతలే భ్రాంతి చెందుతారు. సంగతి ఏమిటో తెలుసుకోలేవాలని ఇంద్రుడు బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి ఆ కన్య ఎవరు అని అడుగుతాడు. ఇంద్రి ఉద్దేశం కనిపెట్టిన బ్రహ్మ ఆమెకు కాగలపతి శివాంశ సంభూతుడైన హనుమంతుడు తప్ప వేరే ఒకరు కాదు అని చెప్తాడు. బాల హనుమంతుడు తల్లి అంజనాదేవికి దగ్గర అల్లారు ముద్దుగా పెరిగి ఆమె అనుజ్ఞ మేరకు సూర్యుని దగ్గర విద్యాభ్యాసం చేస్తాడు. హనుమంతుడు సూర్య భగవానుని గురువుగా చేసుకొని ఆయన వద్దే అనేక విద్యలను అభ్యసిస్తాడు. అయితే నవ వ్యాకరణాలు అనే విద్యను మాత్రం హనుమంతుడు నేర్చుకోలేకపోతాడు. ఎందుకంటే ఆ విద్య నేర్చుకోవాలంటే ఖచ్చితంగా వివాహం అయి ఉండాల్సిందే. దీంతో హనుమంతుడు ఏం చేయాలో తెలియక అలా ఉండిపోతాడు. ఇది గమనించిన సూర్యుడు తన కుమార్తె అయిన సువచ్చలను పెళ్లి చేసుకోవాలని హనుమంతుడి కోరుతాడు. అయితే బ్రహ్మచారిగా ఉండాలనుకున్న తన కోరికకు అది ఆటంకం కలిగిస్తుందని పెళ్లి చేసుకోండి అంటాడు హనుమ. కానీ తన సూర్యుడు గురుదక్షిణగా అయినా సరే సువచ్చలను పెళ్లి చేసుకోమంటాడు. అందుకు కూడా హనుమ అంగీకరించడు. ఇక చివరిగా సూర్యుడు నువ్వు పెళ్లి చేసుకున్నప్పటికీ బ్రహ్మచారిగానే కీర్తింపబడతావని, ఈ పెళ్లి లోక కళ్యాణం కోసమేనని, నువ్వు గృహస్థుడిగా ఉండిపోవడానికి కాదని, పెళ్లి చేసుకుంటే ఆ విద్యను అభ్యసించవచ్చునని, లోక కళ్యాణం జరుగుతుందని అంటాడు. దీంతో హనుమంతుడు పెళ్లికి ఒప్పుకుంటాడు. పెళ్ళి కాగానే సువచ్చల మాట్లాడకుండా తపస్సుకు వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇక ఆమె కనిపించదు. సువచ్చల దేవి పరమ సాధ్వి. కేవలం తన జన్మ దేనికో అర్థం చేసుకొని వివాహమైన మరుక్షణమే తపస్సులోనికి వెళ్ళడం మామూలు విషయం కాదు. అందుకే ఆమెను మహాసాధ్వి అంటారు. అలా హనుమ పెళ్లి చేసుకొని ఆ విద్యను అభ్యసించి సకల శాస్త్ర పారంగతుడు అవుతాడు. ఇది హనుమంతుడి పెళ్లి వెనుక ఉన్న అసలు కథ. దీని గురించి మహర్షి పరాశరుడు రాసిన పరాశర సంహితలో ఉంది. హనుమంతుడు ఆయన భార్య సువచ్చలతో విగ్రహ రూపంలో కొలువై ఉన్న ఆలయం కూడా ఉంది. అది ఎక్కడో కాదు, మన తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరానికి 220 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇల్లందులో ఈ ఆలయం ఉంది. ఈ ఆలయానికి చారిత్రక నేపథ్యం కూడా ఉంది. ఇక్కడి సువచ్చలాదేవి పూజిస్తే భక్తులు తాము కోరుకున్న కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. మరొక కథ ప్రకారం హనుమంతుల వారు సీతమ్మ తల్లి జాడ కనుక్కొని రాముని సమాచారాన్ని అందిస్తాడు. రావణాసురుడి చెరలో సీతమ్మ ఉందని స్పష్టమైన తర్వాత లంకకు చేరుకునేందుకు సముద్రం మీదుగా వారధిని నిర్మించమని రాముల వారు ఆజ్ఞాపిస్తారు. రాముని ఆజ్ఞ మేరకు వానరులంతా సముద్రం మీద రాళ్లను వేస్తూ ఉంటారు. కానీ అదేం విచిత్రము, రాత్రి వేసిన రాళ్ళు పొద్దుటికల్లా కనిపించకుండా పోతూ ఉంటాయి. దాంతో ఈ విషయాన్ని హనుమంతుడికి విన్నవిస్తారు వానరులు. రాళ్ళు మాయం కావడం వెనుక ఉన్న రహస్యాన్ని తెలుసుకునేందుకు హనుమంతుల వారు బయలుదేరుతారు. అలా సముద్రంలో ఈదుతూ నలు దిశలా పరిశీలిస్తున్న ఆంజనేయుడికి ఒక మత్స్య కన్య
గుంపు కనిపిస్తుంది. వారందరి చేత రాళ్లను తీయించి వేస్తున్న ఒక నాయకురాలు తటస్థపడుతుంది. బంగారు వర్ణంలో మెరిసిపోతున్న ఆ మత్స్యకన్యను వెంబడించేందుకు వాయుపుత్రుడు చేసిన ప్రయత్నాలన్నీ కూడా వృధా అయిపోతాయి. కానీ నిదానంగా ఆ మత్స్యకన్య హనుమంతుడిని చూసి మోహిస్తుంది. కానీ హనుమంతుడి దగ్గరకు చేరుకుంటుంది. తన దగ్గరకు వచ్చిన మత్స్యకన్యను చూసిన హనుమంతుడు ఆమె రాళ్లను మాయం చేయడం వెనుక ఉన్న కారణాన్ని అడుగుతాడు. తాను రావణాసురుడి కుమార్తెని, ఆయన ఆజ్ఞ మేరకు ఇలా వారధిని నిర్మించి ప్రయత్నాన్ని అడ్డుకొస్తున్నానని చెప్పుకొస్తుంది మత్స్యకన్య. కానీ తాము రావణాసురుని మీద ఎందుకు యుద్ధం చేయాలనుకుంటున్నామో హనుమంతుడు వివరించేసరికి ఆమె మనసు మారిపోతుంది. సీతమ్మ తల్లిని రక్షించేందుకు జరుగుతున్న ప్రయత్నాలను ఇక మీదట అడ్డుకొమ్మని చెప్తుంది మత్స్యకన్య. ఆంజనేయుడు అక్కడి నుంచి విడిపోయిన హనుమంతుడి తేజస్సుతో ఆమె ఒక బిడ్డకు జన్మనిస్తుంది. హనుమంతుని అభిమానానికి పాత్రురాలైన సువర్ణరచన అదృష్టానికి ప్రతిరూపంగా భావిస్తారు. చైనాలో లాఫింగ్ బుద్ధ ప్రతిమలు ఎలాగైతే పుచ్చుకుంటారో అలా థాయిలాండ్లో సువర్ణ మత్స్య రూపంను వారి సంస్కృతంలోని కళల్లోనూ భావించుకొని నిలిచిపోయింది. హనుమంతు భార్య గురించి ఇంకా బాగా కథలు ఉన్నాయి. జైనుల కథల ప్రకారం హనుమంతుడికి 100 మంది పైగా భార్యలు ఉన్నారు. వారిలో రావణాసురుడి చెల్లెలు చంద్రలేఖ కూడా ఒకటి. ఇక థాయిలాండ్ వాసులు హనుమంతుడికి సువర్ణ మత్స్యతో వివాహం జరిగిందని, వారికి మకరధ్వజుడు అనే కొడుకు పుట్టాడని నమ్ముతారు. కానీ భారతీయుల నమ్మకం ప్రకారం సువర్చలదేవి మాత్రమే హనుమంతుడి ధర్మపత్ని. అది కూడా కేవలం లోక కళ్యాణం కోసం మాత్రమే. ఇలా హనుమంతుడి పెళ్లి గురించి ఎన్ని రకాల కథలు ప్రచారంలో ఉన్నా ఆయన బ్రహ్మచర్యానికి ఉన్న బలం ఈ కథనాలకి ఏమాత్రం కనిపించదు. అలాగే ఈరోజు హనుమ ఎలా పుట్టాడో తెలిపే ఈ పురాణ కథను వింటే చాలు, అన్ని శుభాలే జరుగుతాయి, రాజయోగం పడుతుంది. ఒకసారి దేవలోకంలో ఇంద్రుడు కొలువు తీరి ఉన్న సమయంలో కుంజిక స్థల అనే ఒక అప్సర కాంత బృహస్పతి వద్దకు చేరి హాస్యంగా మాట్లాడసాగింది. ఆమె వికారంగా నవ్వడం లాంటి ప్రవర్తన బృహస్పతికి ఆగ్రహం తెప్పించాయి. ఇక బృహస్పతి కోపంతో కుంజిక స్థలతో ఇలా అన్నాడు: పెద్దల ఎడల గౌరవ భావం లేకుండా హాస్య ప్రవర్తన చేసిన నీకు ఇదే నా శాపం. నీవు భూలోకంలో వానర స్త్రీగా జన్మిస్తావు అని శాపం పెట్టాడు. అంతంత పుంజకస్తర తన తప్పు తెలుసుకొని మన్నించమని ఎన్నో విధాలుగా బృహస్పతిని వేడుకొని శాపం పోవాలి అంటే ఏం చేయాలో చెప్పమని అంటుంది. దాంతో శాంతించిన బృహస్పతి, నీవు బాధపడవలసిన అవసరం లేదు. నువ్వు కారణ జన్ముడువైన పుత్రుడికి జన్మనిచ్చిన తర్వాత తిరిగి దేవలోకం చేరుకుంటావని అనుగ్రహిస్తాడు. ఆ శాపం కారణంగా భూలోకమందు కుంజిక స్థల అంజనాదేవి అను వానర కాంత జన్మించెను. ఆ తర్వాత కేసరి అనే వానర రాజును వివాహమాడింది. ఇలా ఉండగా రాక్షస సంహార కార్యక్రమం బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు విడిగా ఏ ఒక్కరికి సాధ్యపడలేదు. కాబట్టి శ్రీ మహావిష్ణువు పరిస్థితిని గమనించి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల తేజస్సు కలిపి శివుడికి ఇచ్చాడు. దానినే పరమశివుడు మింగుతాడు. ఆ తేజస్సు వల్ల జన్మించిన వాడు రాక్షస సంహారం చేసి అటు దేవతలకు ఇటు పురుషులకి కూడా ఆనందం కలిగిస్తాడని శ్రీ మహావిష్ణువు చెప్తాడు. ఇక అలాంటి శివ వీర్య శక్తిని పార్వతీదేవి భరించలేక అగ్నిదేవుడికి ఇస్తుంది. అగ్నిదేవుడు కూడా భరించలేక వాయుదేవుడికి ఇస్తాడు. ఆ సమయంలో అంజనాదేవి మహాబల పలక్రమవంతుడు సంపన్నుడైన కుమారుడు కలగాలని వెంకటాచలమయందు గొప్ప తపస్సు చేస్తూ ఉంటుంది. వాయుదేవుడికి ఆమెపై అనుగ్రహం కలిగి ప్రతిరోజు ఆమె చేతికి ఒక పండు ఆహారంగా ఇచ్చేవాడు. అలాగే ఒకరోజు ఆ శివ వీర్యాన్ని పండుగ భావించి ఆమె చేతిలో ఉంచుతాడు. ఇక వెంటనే అంజనాదేవి దానిని పండుగ భావించి లోనికి తీసుకుంటుంది. ఆ విధానంగా ఆమె గర్భం దాలుస్తుంది. ఆ సమయంలో ఆకాశవాణి అంజనాదేవితో ఇలా పలికిస్తుంది: ఇంతవరకు జరిగింది జరగబోయేది చెప్తూ, ఓ అంజనాదేవి, నీవు అదృష్టవంతురాలివి. భగవంతుని అనుగ్రహం వల్ల నీకు ఒక మహానుభావుడు పుట్టబోతున్నాడు.
నీకు కన్యత్వ దోషం ఉండదని చెప్తుంది. ఆ విధంగా ఆంజనేయ స్వామి జన్మించారు. ఇప్పుడు మనం జరుపుకునే హనుమాన్ జయంతికి కారణం ఇది. ఆ విధంగా జన్మదినం రోజు ప్రజలంతా కూడా పండుగగా జరుపుకుంటూ ఉన్నారు. అలా హనుమ యొక్క స్థూల శరీరం అంజనాదేవి గర్భం నుండి వచ్చింది. సూక్ష్మ శరీరం వాయు ప్రేరకం కావున వాయుపుత్రుడు అని అంటారు. కారణ శరీర శివాంశ వల్ల ఏర్పడింది. అలా అంజనాదేవి యొక్క వరప్రసాది అయిన హనుమ శుక్లపక్ష చంద్రుడిలాగా దినదిన ప్రవర్తమానంగా ఎదుగుతూ ఒకనాడు అప్పుడే ఉదయిస్తున్న సూర్యుని చూసి అది ఒక తినే పండుగ భ్రమించి దానిని తినడానికి ఆకాశ మార్గాన బయలుదేరాడు. అది చూసిన ఇంద్రుడు వానిపై తన వజ్రాయుధాన్ని సృత్తాడు. దాని తాకిడి వలన హనుమ ఒక కొండపై పడి ప్రాణాలు కోల్పోతాడు. అది తెలుసుకున్న వాయుదేవుడు హనుమంతుని బ్రతికించేందుకు ఒక గృహలోనికి తీసుకెళ్తాడు. దానితో ముల్లోకాలయందు ఖాళీ స్తంభించిపోతుంది. వాయుదేవుని వెతుక్కుంటూ బ్రహ్మాది దేవతలంతా కూడా గుహ వద్దకు చేరుకుంటారు. బ్రహ్మ వాయుదేవుణ్ణి ఓదార్చి హనుమను బ్రతికిస్తాడు. ఇక పరమేశ్వరుడు చిరంజీవిగా జీవిస్తావు అని ఆశీర్వదిస్తాడు. మిగిలిన దేవతలంతా కూడా అలా ఒక వరమిచ్చి దీవిస్తారు. తన పుత్ర సమానమైన హనుమ బతికినందువలన తిరిగి లోక సంచారం చేయనారంభించాడు వాయుదేవుడు. హనుమ అంటే దవడ. అతని ఎడమ దవడకు దెబ్బ తగులుటచే ఆ బాలుడు హనుమంతుడు అనే పేరుతో కీర్తింపబడ్డాడు. ఆ విధంగా హనుమంతుడు సర్వశక్తి సంపన్నుడై చిరంజీవిగా బ్రతికాడు. తన చిన్నారి అల్లరి చేష్టలతో ఋషులను మునులను ఆట పట్టిస్తూ ఉండేవాడు. దాంతో వారు ఆగ్రహించి నేటి నుండి నీ శక్తి ఏమిటో నీకు తెలియకుండా ఉండుగాక, అది కూడా నీ శక్తి ఏమిటో నీకు గుర్తు చేస్తే గాని నీకు తెలియకుండా ఉండుగాక అని శపిస్తారు. ఇక అంజనాదేవి దంపతులు హనుమంతుని సూర్యుని వద్దకు విద్యా అభ్యాసంకు పంపుతారు. సూర్య భగవానుని వద్ద సమస్త విద్యలు అభ్యసిస్తూ ఏకాస్తంత గ్రహి అయి కొంతకాలంలోనే అన్ని విద్యలు నేర్చుకుంటాడు. అందుకు సూర్య భగవానుడు సూర్యదక్షిణగా నీవు సుగ్రీవుని వాలి బారి నుండి ఎల్లవేళలా రక్షిస్తూ ఉండవనిదిగా కోరుతాడు. అందువల్ల హనుమంతుడు సూర్య భగవానుడి కోరిక మేరకు సుగ్రీవుడికి ఆప్తమిత్రుడిగా మంత్రిగా ఉంటూ వివిధ సేవలను అందిస్తూ ఉంటాడు. త్రిపురాసుర సంహారం సమయంలో విష్ణువు పరమశివుడికి సహాయపడ్డాడు. అందుకు ప్రతిఫలంగా రామావతారం యందు లోక రక్షణార్థమే శ్రీరాముడికి సహాయపడడానికి ఆ మహాశివుడు ఆంజనేయ స్వామి అవతారం ధరించి రావణ సంహారానికి తోడ్పడ్డాడు అని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఒకసారి మహాశివుడు ఆంజనేయ స్వామి వారి జన్మ వృత్తాంతం పార్వతీదేవికి చెప్తూ హనుమంతుడి అవతారం నా 11వ అవతారం అని పార్వతీదేవితో చెప్తాడు. హనుమాన్ జయంతి మనం మొత్తం 2 సార్లు జరుపుకుంటాము. ఒకటి చైత్ర పౌర్ణమి నాడు, రెండవది వైశాఖ బహుళ దశమి నాడు. ఎందుకంటే హనుమ 2 సార్లు పుట్టాడు. హనుమ తన తల్లి అంజనా గర్భం నుండి మొదటిసారి పుట్టాడు. మళ్ళీ సూర్యుడిని మింగడానికి వెళ్ళినప్పుడు ఇంద్రుడు పుట్టినప్పుడు హనుమ సరిపోయి మళ్ళీ పుడతాడు. అలా హనుమ 2 సార్లు జన్మించాడు కనుక 2 సార్లు హనుమాన్ జయంతిని జరుపుకుంటారు. చైత్ర పౌర్ణమి రోజు చిన్న హనుమాన్ జయంతి అని జరుపుకుంటారు. వైశాఖ దశమి నాడు పెద్ద హనుమాన్ జయంతి అని జరుపుకుంటారు. పూర్వం ఒక గ్రామంలో కేశవుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. వేదాంగ పారాయణగతుడు, బుద్ధిమాన్, సర్వధర్మ చరణనిష్ఠుడు. పుత్రులు పౌత్రులతో భార్య విశాలాక్షితో సుఖ జీవితం గడుపుతూ ఉన్నాడు. అతిథి పూజలతో జన్మ ధన్యం చేసుకుంటున్నాడు. ఆ గ్రామానికి ఒక ప్రభువులాగా వెలిగిపోతున్నాడు కేశవుడు. కొంతకాలానికి అతని జీవితంలో విషాదం అలుముకుంది. ప్రియ అర్ధాంగి అకస్మాత్తుగా మరణించింది. అతని దుఃఖం పట్ల సఖ్యం కాకుండా ఉంది. బాధ తట్టుకోలేక కాశీనగరం చేరుకున్నాడు. అక్కడ నిత్యం గంగా స్నానంతో పవిత్రతను పొందుతూ విశ్వేశ్వరుని దర్శిస్తూ అభిషేకం చేస్తూ విశాలాక్షి దేవి దర్శనంతో ఊరట చెందుతున్నాడు. కొంతకాలం కాశీలో గడిపి ఆ తర్వాత ప్రయాగ, గయా మొదలైన క్షేత్ర దర్శనం చేసి పితృకార్యాలను నిర్వహిస్తూ విద్యుక్త ధర్మాలన్నీ కూడా నిర్వహిస్తూ కొన్ని నెలలు గడిపి మళ్ళీ ఇంటి ముఖం పట్టాడు. ప్రయాణంలో ఒకరోజు చీకటి పడడంతో ఒక మర్రి చెట్టు కింద
విశ్రమించాడు. ఆ వటవృక్షం చాలా పురాతనమైన ఊడలతో బాగా విస్తరించి ఉంది. అర్ధరాత్రి సమయంలో ఆ చెట్టును ఆశ్రయించుకొని ఉన్న ఒక పిశాచం అందంగా ఉన్న కేశవుణ్ణి తినాలని ఉబలాట పడింది. మనోహర సుందర యువతిగా మారి అతని దగ్గరికి వచ్చింది. శృంగార శ్రేష్టలతో రెచ్చగొట్టడం ప్రారంభించింది. అతనికి ఏమీ పాలుపోలేదు. యువతి, ఎవరు నువ్వు? అర్ధరాత్రి ఒంటరిగా ఇలా రావడం తగదు. వివాహమైందా? నేను భార్యలేని వాడను. నా అండదండలతో ఉండగలవా? నువ్వు ఒప్పుకుంటే నాతో నిన్ను మా ఊరు తీసుకొని వెళ్తాను అని చెప్పాడు. ఆమె అంగీకరించింది. వారిద్దరు కూడా ఆ రాత్రి ఆనందంగా గడిపారు. మర్నాడు ఆ ఇద్దరు కూడా ఇంటికి చేరుకున్నారు. కొంతకాలం ఆమెతో చక్కగా కాపురం చేశాడు. ఒకరోజు కేశవుని ఇంటికి దూరంగా ఒక చెట్టు కింద దూరి దూసర దేహంతో రుద్రాక్ష మాల ధరించి వాగ్ర చర్మాంబర దారి అయినటువంటి ఒక యోగి శిష్యులతో కనిపించాడు. కేశవుడు ఆయన్ని చేరి తన ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించమని కోరాడు. సంతోషంతో ఆ యోగి శిష్యులతో కేశవుని ఇంటికి వచ్చాడు. లోపలి వెళ్ళి భార్యను రమ్మని పిలిచాడు. దానికి ఆ యోగిని భార్యను పిలవవద్దని బాధించాడు. కేశవునితో ఈ యోగి, కేశవ, ఆమె ఎవరో తెలుసుకుని కాపురం చేస్తున్నావా, పెళ్లి చేసుకున్నావా, నిజం చెప్పు అని అడిగాడు. దానికి కేశవుడు జరిగిన విశేషాలన్నీ కూడా వివరంగా తెలిపాడు. తనకే తెలియదని తనను ఉద్ధరించమని వేడుకున్నాడు. కేశవునిపై యోగికి జాలి కలిగి అతన్ని ఉద్ధరించాలని భావించాడు. ఈమె విషయం నేను చెప్పను, నువ్వే గ్రహించు అని చెప్పి శ్రీరామ తారక మంత్రాన్ని ఉపదేశించి వెంటనే జపమాచరించమని చెప్పి ఒక రుద్రాక్ష మాలను కూడా ఇచ్చి దానితో జపం చేయమని చెప్పి వెళ్ళిపోయాడు. కేశవుడు కూడా అలాగే చేశాడు. చేతిలోని ఆ మాల వల్ల సూర్య తేజంతో వెలిగిపోతూ ఉన్నాడు కేశవుడు. అక్కడికి పిశాచి వచ్చింది. ఆమె భయపడింది. ఆ జపమాలను దూరంగా విసిరివేయమని కోరింది. తన దగ్గరకు రావద్దని ప్రార్థిస్తూ ఏడుస్తూ దూరంగా జరిగింది. అప్పుడు భక్త సులభుడైన ఆంజనేయ స్వామికి ప్రత్యక్షమై తన తోకతో ఆ పిశాచాన్ని చుట్టి విసిరివేశాడు. కేశవుడికి జరిగిందంతా కూడా తెలిపి స్వామి అదృశ్యులైనారు. కేశవుడి యోగిని దర్శించి జరిగిందంతా కూడా తెలియజేసి తను ఉద్ధరించమని వేడుకున్నాడు. యోగి ఉప్పారుడై బ్రాహ్మ ఆంజనేయులను నిత్యం జపించమని ఒక దేవాలయం నిర్మించి శ్రీ హనుమను ప్రతిష్ఠించు, జీవితాంతం హనుమ పూజ మానవద్దు అని హితవు చెప్పే శిశువులతో వెళ్ళిపోయాడు. యోగి ఆదేశించిన విధానంగా కేశవుడు శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయాన్ని నిర్మించి స్వామిని ప్రతిష్ఠించి యథావిధిగా పూజలు నిర్వహిస్తూ హనుమ భక్తులను ఆరాధిస్తూ హనుమ కథలను వినిపిస్తూ హనుమదనుగ్రహాన్ని సంపూర్ణంగా పొంది చివరికి ముక్తిని పొందాడు. అలాగే ఈరోజు చైత్ర పౌర్ణమికి సంబంధించిన ఈ పురాణ కథను వింటే చాలు, జన్మ జన్మల పాపాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది. చైత్ర పౌర్ణమి రోజు చిత్రగుప్తుడిని ఆరాధిస్తే వివాహం కాని వారికి వివాహం త్వరగా అవుతుంది. అంతేకాదు అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. జన్మించిన వారు మరణించక తప్పదు, మరణించిన వారు తిరిగి జన్మించక తప్పదు అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఎప్పుడో చెప్పాడు. అంటే ఈ సృష్టిలో జన్మించిన ప్రతి ప్రాణి ఏదో ఒక రోజు చనిపోక తప్పదు. ఒకవేళ అలా జరగలేదు అంటే ఈ సృష్టిలో ప్రతి సృష్టి అనేది ఆగిపోతుంది. మన మనుషుల విషయంలోకి వస్తే పుట్టిన ప్రతి మనిషి ఏదో ఒక రోజు ఖచ్చితంగా చనిపోతాడు. కాకపోతే కొద్దిగా వెనక ముందు అవ్వచ్చు, కాకపోతే మరణం మాత్రం తప్పదు. హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం, పురాణాల ప్రకారం మనిషి యొక్క ఆయువు తీరిన తర్వాత యమధర్మరాజు వచ్చి వారి ఆత్మలను తీసుకొని వెళ్తాడని నమ్మకం. అక్కడ చిత్రగుప్తుడు పాపాలను లెక్కిస్తాడు. చిత్రగుప్తుడు హిందూ పురాణాల ప్రకారం మనుషుల పాప పుణ్యాలను చిట్టా రాసేవాడు. యమధర్మరాజు ఆ స్థానంలో ఉంటాడు. మనుషులు చనిపోయిన తర్వాత వారికి స్వర్గము నరకము ఈయన తేలుస్తాడు. ఈయన బ్రహ్మపుత్రుడు కాబట్టి హిందూ పురాణాలలో ఈయనకు ప్రత్యేకమైన స్థానం ఉంది.
చిత్రగుప్తుడు బ్రహ్మదేవుడి శరీరం నుండి ఉద్భవించాడని పురాణాల వివరణ ఉంది. ఆ పురాణ కథ ప్రకారం బ్రహ్మ మరణించిన వారి లోకాన్ని యముడికి అప్పగించాడు. యముడు తన దగ్గరకు వచ్చి అనేక ఆత్మలను నియంత్రించలేక అప్పుడప్పుడు వారిని స్వర్గానికి లేదా నరకానికి పంపించడంలో పొరపాట్లు జరిగేవి. ఇది గమనించిన బ్రహ్మదేవుడు యముణ్ణి ఈ పొరపాట్లు సవరించుకోమని హెచ్చరిస్తాడు. దానికి యముడు ఒక్కో జీవి 84 జన్మల వలన తనకు భారం ఎక్కువైందని, ఈ పని భారం కష్టంగా ఉందని తెలియజేస్తాడు. దాంతో బ్రహ్మ ఆ సమస్యను పరిష్కరించడానికే కొన్ని వేల సంవత్సరాల పాటు తపస్సు చేస్తాడు. ఆ కరుణ కళ్ళు తెరిచి చూసేసరికి తనకు ఎదురుగా ఒక వ్యక్తి కలం కాగితం పట్టుకొని కనిపించాడు. ఆ విధంగా చిత్రగుప్తుడు బ్రహ్మ శరీరం నుండి ఉద్భవించాడు. అతను యముడి దగ్గర ఆ పాపపుణ్యాలు లెక్కలు వేస్తూ ఎంతో సహాయకారిగా ఉన్నాడు. ఈ రోజును అంటే చైత్రశుద్ధ పౌర్ణమిని చిత్రగుప్తుడికి అంకితం ఇచ్చారు కాబట్టి దీనిని చిత్ర పౌర్ణమి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇది ఇలా ఉండగా పూర్వము ఒకానొక రాజ్యంలో రాజు భార్య, మంత్రి భార్య ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. ఇరువురు కలిసి నోములు నోచుకుంటూ ఉండేవారు. రాజుగారి భార్య మాత్రం చిత్రగుప్తుడి నోము మర్చిపోయింది. మంత్రి భార్య మాత్రం మరువక నోము నోచుకున్నది. కాలక్రమంలో వారిద్దరు కూడా చనిపోయారు. చిత్రగుప్తుడు మంత్రి భార్యకు స్వర్గాన్ని, రాజు భార్యకు నరకాన్ని కలగచేశాడు. రాజు భార్య చిత్రగుప్తుడిని తనకు నరక ప్రాయడగల కారణమేమిటని ప్రశ్నించింది. నేను కూడా మంత్రి భార్య వలె అనేక నోములు నోచాను. ఎందువల్ల ఆమెకు స్వర్గము, నాకు నరకము ప్రాప్తించాయి అని అడిగింది. అందుకు చిత్రగుప్తుడు సమాధానమిస్తూ, ఓ తరుణీమణి, నువ్వు మంత్రి భార్యతో పాటు అన్ని నోములను నోచినావు. ఒక చిత్రగుప్తుడి నోమును మరిచిపోతివి. ఆ నోమును మరిచిన ఫలితమే నీకి నరకము ప్రాప్తించినది అని చెప్తాడు. అప్పుడు ఆమె, చిత్రగుప్త, నీ మాట నిజం. నాకు బుద్ధి లేదు, మర్చిపోయినాను. నీవు నన్ను అనుగ్రహించి భూలోకమునకు పంపించిన నేను చిత్రగుప్తుని నోము నోచుకొని వచ్చేదనని బ్రతిమిలాడుకున్నది. అందుకు ఆ చిత్రగుప్తుడు అంగీకరించిన వాడై ఆమెను భూలోకమునకు పంపించినాడు. భూలోకమునకు వచ్చిన ఆ మహారాణి భక్తి శ్రద్ధలతో ఆ నోమును నోచుకొని వెంటనే చిత్రగుప్తుని వద్దకు వచ్చినది. అందుకు ఆ చిత్రగుప్తుడు ప్రసన్నుడై ఆమెకు స్వర్గలోక ప్రాప్తిని ఇచ్చాడు. కాబట్టి భూలోకంలో ప్రతి ఒక్కరు కూడా చిత్రగుప్తుని నోము తప్పకుండా నోచుకోవాలి. ఇది ఇలా ఉండగా మొదట బ్రహ్మదేవుడు మానవ జాతిని సృష్టించాక మరణాలు లేకపోవడం వలన పుట్టిన వారు అలాగే ఉండిపోయారు. భూభారం పెరిగి భూదేవి కన్నీళ్లు పెట్టుకుంది. ఆ సమస్యను బ్రహ్మదేవుడికి ఎలా పరిష్కరించాడో ఈ కథ ద్వారా తెలుసుకుందాం. పూర్వం ప్రకంపనుడు అనే ఒక రాజు ఉండేవాడు. అతడు తన కుమారుడైన చనిపోయి ఎంతో బాధతో విలపిస్తూ ఉన్నాడు. అతడు ఇలా విలపించడం చూడలేని నారదుడు అతని దగ్గరకు వచ్చి, రాజా, ఏడవకు. ఎంతో ప్రేమగా చూసుకొని పెంచిన ఏ తండ్రికైనా సరే ఇలాంటి పరిస్థితి రాకూడదు. నా మాటలకు శ్రద్ధగా వినండి. బ్రహ్మదేవుడు మానవ జాతిని సృష్టించాక చావును సృష్టించలేదు. అప్పుడు పుట్టిన వారందరూ కూడా అలానే ఉండిపోయేవారు. ఇలా పుట్టటమే కానీ మరణం లేక ఈ భూమికి భారం ఎక్కువైపోయింది. ఆ భూదేవి తాను ఈ బరువును మోయలేనని బ్రహ్మదేవి దగ్గరికి వెళ్ళి ఎంతో బాధపడింది. అలా భూదేవి చెప్పగానే బ్రహ్మదేవుడు చాలా బాధపడ్డాడు. ఈ భూభారాన్ని ఎలా తగ్గించాలి అని తీవ్రంగా ఆలోచించాడు. అలా ఆలోచించే తరుణంలో బ్రహ్మదేవుడి నుదిటి నుండి ఎర్రటి కన్నులతో ఎర్రటి చీర కట్టుకొని రక్తవర్ణంలో ఉన్న ఒక స్త్రీ ఆవిర్భవించింది. ఆమె మృత్యుదేవత. ఆమెను చూసిన బ్రహ్మ, ఓ మృత్యుదేవత, నువ్వు ఇప్పటి వరకు భూమి మీద ప్రాణాలు పోయటమే కానీ ప్రాణం తీయటం లేదు. నేను ప్రాణం ఎలా తీయాలి అని ఆలోచన ద్వారా నీవు పుట్టావు. కాబట్టి మన అన్న పక్షవాతం లేకుండా ఒక పద్ధతి ప్రకారంగా ఈ భూమి మీద మానవ జాతిని, సకల చరాచర జీవులను సంహరిస్తూ ఉండు అని చెప్పాడు.
అది విన్న మృత్యుదేవత, బ్రహ్మదేవ, నేను స్త్రీని, కారణం లేకుండా ప్రాణులను చంపలేను అంటూ బోరున ఏడ్చింది. అలా ఆమె ఏడుస్తున్నప్పుడు వచ్చిన కన్నీటిని బ్రహ్మదేవుడు దోసిటిలో పట్టుకున్నాడు. ఓ మృత్యుదేవత, నేను నిన్ను కేవలం సంహారానికి మాత్రమే సృష్టించాను. కాబట్టి ఎటువంటివి ఆలోచించకుండా సంహార క్రియ మొదలుపెట్టు ఆజ్ఞాపించాడు బ్రహ్మదేవుడు అలా చెప్పినా కూడా ఆ మృత్యుదేవత అక్కడి నుండి కదలలేదు. అప్పుడు బ్రహ్మదేవుడికి మృత్యుదేవతతో ఇలా అన్నాడు. ఓ మృత్యుదేవత, నీవు నా ఆజ్ఞను అనుసరించి చేస్తున్నావు కాబట్టి ఇది అధర్మం కాదు. నీకు కీర్తి ప్రతిష్టలు కలిగేలాగా నేను మరియు మహాశివుడు వరం ఇస్తాడు. నేను చెప్పిన పని చేస్తే నీకు అధర్మం అంటదు. 4 విధాలైన భూతకోటిని సంహరించు అంటాడు. దానికి మృత్యుదేవత, దేవ, నీవు చెప్పినట్లే చేస్తాను. అయితే నాది ఒక్క విన్నపం. వారిని నాకే నేను వధించను. వారి సమయం ముగిసిపోయిన తర్వాత వారంతట వారే నా కంటపడేలాగా చూడు. అప్పుడు మాత్రమే నేను నా విధిని క్రమంగా నెరవేర్చగలుగుతాను అని కోరుకుంటాడు. దానికి బ్రహ్మదేవుడు ఇలా అంటాడు. సరే, అలాగే చేస్తాను. అంతేకాదు, నీవు ఇందాక బోరున ఏడ్చినప్పుడు నీ కన్నీటిని నాతోసిట పట్టాను. ఆ కన్నీటి బిందువులు ఒక్కొక్కటిగా ఒక్కొక్క వ్యాధిగా ప్రజల్ని, భూత కోటిని పాటిస్తాయి. అంతుపట్టని వ్యాధులు ప్రబలి వారు ఆ వ్యాధుల కారణంగా లేదా వారిలో వారికి పుట్టిన ఈర్ష్య అసూయల వలన ఒకరంటే ఒకరికి గిట్టక ఒకరితో ఒకరు పోరాటం చేసుకొని మరణిస్తారు. అంతేకాదు, వింత వాహనాలు పుట్టుకొచ్చి మానవులు వారి ప్రాణాలని సులభతరం చేస్తారు. ఈ భూమి మీద ఎవరైనా మరణించారు అంటే దానికి కారణం మానవులకు తెలుస్తుంది. కారణం చూపుతాను కావున నిన్ను ఎవ్వరు నిందించరు. కాబట్టి నీవు నిర్భయంగా నీ ధర్మాన్ని నువ్వు నెరవేర్చు అని బ్రహ్మదేవుడు మృత్యుదేవతతో పలికాడు. దాంతో మృత్యుదేవత సంహార క్రియకు అంగీకరించింది. మన విధిని మన భేద లేకుండా చేయసాగింది. ఆ విధంగానే శాపవశాన లేదా విధివశాన భూమి మీదకు వచ్చిన కొందరు దేవతలను వారు వచ్చిన పని అయిపోగానే వారిని తన ఒడిలోకి తీసుకొని అటి నుండి అటే బ్రహ్మలోకానికి పంపిస్తుంది మృత్యుదేవత. అంటే దేవతలు కూడా కర్మ చెయ్యాలి అంటే మానవులుగా అవతరించి తిరిగి వారు ఉత్తమ మానవులుగా ధర్మ మార్గాన్ని నడిచి దైవత్వాన్ని పొందుతారు. కాబట్టి అకంపన్న మహారాజా, నీవు నీ కుమారుని మరణం గురించి విచారించకు అన్నాడు. నారదుడి మాటలు విన్న అకంపుడికి కొంత మేర దుఃఖ భారం కలిగి మనసు కుదుటపడింది. అలాగే ఈరోజు హనుమంతుడు ఎంత శక్తివంతుడో తెలిపే ఈ కథను వింటే చాలు మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. ఒకసారి ఆ మహాశివుని ఆ శనిదేవుడు పట్టుకుంటాడు. అప్పుడు శివుడు శనిదేవుడితో ఇలా అంటాడు. శనిదేవా, నన్ను పట్టుకున్నావు, కానీ నా అంశతో ఉన్న హనుమంతుడిని పట్టుకుంటే నీ సంగతి తెలుస్తుంది. హనుమంతుడిని పట్టుకోవడం నీ వల్ల కాదని చెప్తాడు. దానికి శని, పరమశివ, నిన్నే కాదు ఆ ఆంజనేయుని కూడా పట్టుకుంటాను అని బయలుదేరతాడు. శనిదేవుడు సూర్యుడి దగ్గరికి వెళ్ళి, తండ్రి, నేను ఒక పని మీద వెళ్తున్నాను, నన్ను ఆశీర్వదించు అని అంటాడు. దానికి సూర్యభగవానుడు, పుత్ర శనీశ్వర, నీవు నా పుత్రుడివి. హనుమంతుడు కూడా నాకు కుమారుడు. ఇలాంటి వాడు ఆయన సకల దేవతల స్వరూపుడు. కాబట్టి పొరపాటున ఆయన జోలికి వెళ్తే నీవు నష్టపోతావు. అతను ఎంత బలవంతుడంటే పుట్టిన 6వ రోజునే నన్ను మింగపోయాడు. అంతటి పరాక్రమశాలి అయినటువంటి హనుమంతుడితో జాగ్రత్తగా ఉండమని చెప్తాడు సూర్యుడు. శనిదేవుడు హనుమంతుడిని పట్టుకోవడానికి వెళ్తూ ఉండగా ఒక పర్వతం పైన సూర్యుడు ఉదయిస్తున్న సమయంలో శని ఆంజనేయుని పట్టుకోవడానికి వస్తే ఆ సమయంలోనే హనుమంతుడు రామనామం స్మరిస్తూ ఉండగా శని హనుమంతుడి దగ్గరికి వచ్చాడు. వచ్చి, హనుమంత, నేను నీ నెత్తి మీద 7.5 సంవత్సరాలు కూర్చుంటాను అని అడిగినప్పుడు దానికి హనుమంతుడు, నేను ముసలివాడిని అయిపోయాను, నాకు శక్తి లేదు, నన్ను పట్టుకోవడానికి ఎందుకు వచ్చావు అంటాడు. దానికి శని, నేను శివుడితో నిన్ను పట్టుకుంటానని చెప్పాను. నేను శని గ్రహాన్ని, నిన్ను పట్టుకుంటే నీవు భ్రష్టుడా అవుతావు అని అంటూ శని హనుమంతుడిని భుజాలపైకి ఎక్కి తన ప్రభావాన్ని చూపే ప్రయత్నం చేయగా ఆంజనేయుడు అమాంతం తన
బాహుబలంతో శనీశ్వరుని నిలిపివేస్తాడు. ఆ బాధను భరించలేక శని హనుమంతుని వేడుకుంటాడు, తనను వదిలేయమని. అలాగే ఏలినాటి శని సమయంలో నిన్ను పూజించిన భక్తులకు నా నుంచి ఎలాంటి ఇబ్బందులు ఉండవని శని హనుమంతుడితో చెప్తాడు. అలాగే ఈరోజు శివుడు హనుమ వీరిద్దరిలో ఎవరి గొప్పో తెలిపే పవిత్ర కథను వింటే చాలు. అదృష్టం మీ తలుపు తడుతుంది, కష్టాలు పోతాయి. రాముడు రాజ్యపాలన చేస్తున్న కాలంలో ఒకసారి అగస్త్యుడు మునుల మహర్షులు వచ్చి రాముని దర్శించారు. వారందరినీ తగిన విధానంగా స్వాగతించి ఉచిత ఆసనాలపై కూర్చోబెట్టి అగస్త్య మహర్షితో శంకరుడు, హనుమంతుడు వీరిద్దరిలో ఎవరు అధికుడు, వారిద్దరి సాహసాలను మనం తెలుసుకోవడం ఎట్లా అని శ్రీరాముడు ప్రశ్నించాడు. అప్పుడు అగస్త్యముని, విజయభాస్కర రామ విను, శంకరుడే హనుమంతుడు. వాయు వరప్రసాది, వాయువులాగా అంతటా సంచరించే నేర్పున్నవాడు, అందులో సందేహం లేదు. నీకు అనుమానం వస్తే పరీక్షించవచ్చు అన్నాడు. వెంటనే శ్రీరాముడు మారుతిని ఆప్యాయంగా పిలిచి, హనుమ ఇప్పుడే లంకకు వెళ్ళి విభీషణుడి దగ్గరున్న మౌతిక లింగమును తెలుసుకొని రావాలి అని ఆజ్ఞాపించాడు. హనుమ మారు మాట చెప్పకుండా రామాదులకు నమస్కరించి తండ్రి వాయుదేవుడిని వందనం చేసి రివ్వున వీచిన గాలిలాగా పల్లెలు, పట్టణాలు, కొండలు, కోనలు అన్నీ దాటుకుంటూ దక్షిణ సముద్రాన్ని అవలీలగా లంకించి లంకలో ప్రవేశించాడు. అక్కడ ఉన్న రాక్షస వీరులందరూ కూడా ఇంత హఠాత్తుగా హనుమ రావడం చూసి ఆశ్చర్యపోయారు. సరాసరి మహారాజు విభూషణి కొలువు చేరాడు. విభీషణుడు మాత్రం గౌరవించాడు. వచ్చిన కారణం తెలుపమన్నాడు. శ్రీరాముని ఆజ్ఞను వినిపించాడు హనుమ. రాజు ఎంతో సంతోషించి తాను ప్రతిష్ఠించిన చోటుకి వెళ్ళి అక్కడున్న 6 శివలింగాలను చూపించాడు. అందులో మౌతిక లింగాన్ని ఆంజనేయుడి చేతికిస్తూ, హనుమ దీనిని రావణుడు కుబేరుడి నుండి తీసుకుని వచ్చాడు. కుబేరుడికి దాని సాక్షాత్తు శివుడే ఇచ్చాడు. కుబేరుడు దానికి సాక్షాత్తు శివుడే ఇచ్చాడు. ఆ లింగాన్ని కుబేరుడు పూజించి నవనిధులతో కూడిన రాజ్యానికి రాజు అవ్వగలిగాడు. రావణుడు దీవెన పొందగలిగాడు కనుక సామ్రాజ్యాధిపతి అయ్యాడు. దీన్ని నేను శ్రీరామచంద్రుడికి సభక్తికంగా సమర్పించాలని చెప్పు అని లింగాన్ని ఇచ్చేశాడు. హనుమ భక్తిగా ఆ భౌతిక లింగానికి నమస్కరించి విభీషణ దగ్గరికి వేలుకోలు తీసుకొని ఆ ఎద్దుకు బయలుదేరాడు. ఆకాశంలో ఎగురుతూ 7వ రోజున అవంతి నగర ప్రాంతంలో ఉన్న పర్వతం మీదకు చేరాడు. లింగాన్ని అక్కడ ఉంచి రుద్ర సరస్సులోని చేసి ఆజ్యపాద్యాలు సమర్పించి మళ్ళీ ఆ పర్వతం దగ్గరికి చేరుకున్నాడు. అప్పుడు ఆ మౌతిక లింగం చిన్న పర్వతం పెరిగి ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు. దానిని కదిలించడానికి విశ్వ ప్రయత్నం చేసి విఫలుడైనాడు. అప్పుడు ఉమాపతి పరమేశ్వరుడు ప్రత్యక్షమై, హనుమ విచారపడకుము, నీవు దుఃఖిస్తే లోకమంతా కూడా చింతాక్రాంతమవుతుంది. నువ్వు సంతోషంగా ఉంటే ప్రపంచం నవ్వుతుంది. ఈ లింగం ఇక్కడే ఉండాలని భగవంతుడి భావనగా అనిపిస్తుంది. ఈ పర్వతం చాలా పవిత్రమైనది. ఇక్కడ రుద్ర సమస్య ఉండటం మరీ విశేషం. మౌతిక లింగం ఇక్కడ ఉండడం వల్ల దివ్యులైన దైవికులు, ఋషులకు దేవిని సేవించే పరమ అద్భుతమైన ఒక అవకాశం కలుగుతుంది. దీన్ని వారందరూ కూడా శ్రీ హనుమత్కేశ్వరం అనే పేరుతో పిలుస్తారు. ఆ పేరుతో ఇది ప్రసిద్ధి పొందుతుంది. మానవులంతా కూడా ఈ హనుమత్కేశ్వర లింగాన్ని భక్తి శ్రద్ధలతో పూజించి ధన్యులవుతారు. ఇక్కడ జరిగిన విషయాలన్నింటినీ కూడా శ్రీరామచంద్రుడికి నా మాటగా చెప్పు, ఆయన దానిని అర్థం చేసుకోగలడు అని దీవించి పంపాడు శివుడు. హనుమ అలాగే సూటిగా అయోధ్య చేరి శ్రీరాముడికి అన్ని సవివరంగా వివరించాడు. శ్రీరాముడు, అగస్త్య మహర్షి మొదలైన వారంతా కూడా హనుమను ఆశీర్వదించారు. అలాగే ఈరోజు హనుమకు తమలపాకు అంటే ఎందుకు ఇష్టమో తెలిపే పురాణ కథను వింటే చాలు, పట్టిందల్లా బంగారం అవుతుంది, పాపాలు పోతాయి. సీతమ్మ తల్లిని రావణుడు అపహరించాడు. రామచంద్రుడు సీతమ్మ కోసం అన్వేషణ మొదలుపెట్టాడు. రాముడికి అన్వేషణలో సాయపడుతున్న ఆంజనేయుడు అశోకవనంను చేరుకున్నాడు. సీతమ్మ అక్కడే ఉన్న విషయాన్ని గ్రహించి విషయాన్ని శ్రీరామచంద్రుడితో చెప్పాలని బయలుదేరాడు.
అతడు వెళ్ళేటప్పుడు సీతమ్మ ఆశీర్వదించాలని ఆశిస్తుంది. అయితే వనములో ఉన్న పుష్పాలు ఆమె చేతికి అందవు. దాంతో పుష్పాలకు బదులుగా తమలపాకును కోసి ఆంజనేయుడి తల మీద పెట్టి దీవిస్తుంది. అందుకే ఆంజనేయుడికి తమలపాకులు ప్రీతిపాత్రమైనవి. అది మాత్రమే కాదు, సీతమ్మ వద్ద నుంచి తిరిగి వెళ్తూ ఆకాశంలో పయనిస్తూ గట్టిగా ఉంకరిస్తాడు ఆంజనేయుడు. అది విన్న వానరులకు అర్థమైపోతుంది. ఆంజనేయుడు ఖచ్చితంగా సీతమ్మ జాడ తెలుసుకునే వస్తున్నాడని అర్థం చేసుకున్న వానరులంతా 1000 కళ్ళతో ఆంజనేయుడి కోసం ఎదురుచూస్తారు. అతడు రాగానే తమలపాకులు తీగలతో సన్మానం చేస్తారు. అది చూసి హనుమంతుడు ఆనందంతో పొంగిపోతాడు. అందువల్లే ఆంజనేయుడికి తమలపాకుల మాలను వేస్తే స్వామి పరమానందం చెంది దీవెనలు కురిపిస్తాడని అంటూ ఉంటారు. హనుమాన్ జయంతి రోజున వాయుపుత్రుడైన హనుమంతుడికి ఆకుపూజ చేయడం వల్ల సర్వత్రా జయం కలుగుతుంది. ఈరోజు ఆలయాలలో లభించే సింధూరము నుదుటను ధరించటం, ప్రసారంగా స్వీకరించటం వలన ఆయుధారోగ్యాలు కలుగును. ఒకసారి సీతమ్మ తల్లి అంటించే తమలపాకుల చిలుకలని సేవిస్తున్న శ్రీరాముని వద్దకు ఆంజనేయుడు, శ్రీరాముడి స్వామి ఏమిటదని నీ నోరు అంత ఎర్రగా ఎందుకైనది అని అడిగాడు. అప్పుడు రాముడు, తమలపాకులు తింటే నోరు ఎర్రగా అవుతుంది, అంతేకాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అని చెప్పగానే వెంటనే ఆంజనేయుడు అక్కడి నుండి వెళ్ళిపోయి కొంతసేపటికి ఒళ్ళంతా తమలపాకులను కట్టుకొని గంతులు వేసుకుంటూ ఆనందంగా వచ్చాడు. తమలపాకుల హారం హనుమంతుడికి సమర్పిస్తే భార్యాభర్తల మధ్య సమస్యలు తొలగిపోతే సీతారాములాగా అన్యోన్యంగా ఉంటారు. ఈ రోజుడు హనుమంతుడికి సింధూరం అంటే ఎందుకంత ఇష్టమో తెలిపే ఈ కథను వింటే చాలు, మీకున్న కష్టాలన్నీ కూడా పోతాయి, మీ దశ మారిపోతుంది. శ్రీరామ పాదసేవ దురంధరుడు, రామ భక్తి సామ్రాజ్యాధిపతి అయినటువంటి శ్రీ హనుమంతుడు అయోధ్యలో శ్రీరామ పట్టాభిషేకాన్ని పరమ వైభవంగా జరిపించాడు. రామ ప్రభువు సీతామాతను ప్రేమించినంతగా తనను ప్రేమించటం లేదని, తనను దూరంగా ఉంచుతున్నాడని మనసులో భావించాడు. రాత్రి వేళలో తనను అస్సలు రాముని వద్ద ఉండనీయటం లేదు. తనను ఎందుకు ఉపేక్షిస్తున్నారో అర్థం కావటం లేదు. తనకంటే సీతామాతలో అధికంగా ఏముంది? ఆమెనే అంత ఆత్మీయంగా దగ్గరే ఉంచుకోవడానికి కారణమేమిటో బ్రహ్మచారి అయిన ఆంజనేయునికి ఏమీ తెలియటం లేదు. జానకి దేవి పాపలో ఎర్రటి సింధూర బొట్టు కనిపిస్తూ ఉంటుంది. ఆ ఎర్ర బొట్టుకు రాముడు ఆకర్షితుడయ్యాడేమో అని అనుమానం వచ్చింది. ఆ సింధూరమే తన కొంప ముంచి శ్రీరాముని సీతాదేవికి ఇచ్చి అతి సమీపంగా ఉంచుతుందని బ్రహ్మపడ్డాడు. శ్రీరామ విరహాన్ని ఒక క్షణం కూడా సహించలేని దుర్భర వేదనకు గురి అయ్యాడు. దీనికి సంగతేమిటో తేల్చుకోవాలని శ్రీరాముడి దగ్గరికి వెళ్ళి చేతులు జోడించి, రామయ్య తండ్రి, నా తల్లి సీతామాత శిరస్సు మీద ఉన్న పాపిట్లో సింధూరం ఉంది, దానికి కారణం ఏమిటో వివరించండి అని ప్రార్థించాడు. శ్రీరాముడు ప్రభు చిరునవ్వు నవ్వి భక్త హనుమాన్ను సమీపానికి రమ్మని, భక్త ఆంజనేయ సీతాదేవి నుదుట సింధూర బొట్టు పెట్టుకోవడానికి కారణం ఉంది. శివ ధనుర్భంగం చేసి జానకిని వివాహం ఆడిన శుభ సమయంలో ఆమె పాపిట మీద సింధూరాన్ని నేను ఉంచాను. అప్పటి నుంచి ఆమె సింధూరాన్ని పాపిట్లో ధరిస్తుంది. దానివల్ల సీతకు నేను వశుడిని అయ్యాను. మా ఇద్దరి మధ్య ఉన్న అన్యోన్యతకు సింధూరమే కారణం అని వివరించి చెప్పాడు. ఆంజనేయుడు శ్రీరాముడు చెప్పిన మాటలన్నీ కూడా శ్రద్ధగా విన్నాడు. ఇక ఆలస్యం చేయలేదు. వెంటనే వర్తకుడు దగ్గరికి వెళ్ళి గంధ సింధూరాన్ని తీసుకొని నువ్వులతో కలిపి తన ఒళ్ళంతా కూడా పూసేసుకున్నాడు. ఇలా చేస్తే ఆ సింధూర ప్రభావం వలన తన రాముడు మళ్ళీ తన వశం అవుతాడని భావించాడు. అలా సింధూరం వలన ఒళ్ళంతా కూడా పూసుకొని వెంటనే హుటాహుటిన మళ్ళా శ్రీరామ దర్శనం చేసుకొని నమస్కరించి, ప్రభు సీతారామ, చిటికడి సింధూరానికే సీతమ్మాతకు వశమైపోయావు. మరి ఇప్పుడు నేను ఒళ్ళంతా సింధూరం పూసుకున్నాను. నాకు మీరు ఎప్పుడు వశలవుతారు అని అమాయకంగా అయినా సరే మనసులోని మాటను ధైర్యంగానే శ్రీరాముడికి చెప్పాడు. ఆ మాటలు విన్న రాముడు నవ్వి ఆనందంతో, హనుమా, ఈరోజు మంగళవారం, నాకు ప్రీతి కలిగించాలని శరీరం అంతా కూడా సింధూరాన్ని ధరించావు కనుక నీకు మంగళవారం భక్తితో గంధ సింధూరంతో పూజ చేసి దాన్ని
నుదుట ధరించిన భక్తులకి అన్ని శుభాలను నీవు అందజేస్తావు. ఈ వరాన్ని నేను నీకు అనుగ్రహించిన వరంగా గ్రహించు అని హనుమకు మనశ్శాంతిని చేకూర్చాడు. అప్పట్నుంచే శ్రీ హనుమంతుడికి మంగళవారం నాడు గంగ సింధూరంతో పూజ చేసి దానిని నువ్వుల నూనెతో కలిపి నుదుట బొట్టు పెట్టుకునే ఆచారం లోకంలో ప్రారంభమైంది. ఆంజనేయ విగ్రహానికి నువ్వుల నూనెతో కలిపిన లేపనాన్ని శరీరం అంతా పూసి ఉంచడం మొదలైంది. అభిషేకం చేసిన తర్వాత ఈ లేపనాన్ని పూస్తారు. సింధూర పూజ హనుమకు అత్యంత ప్రీతికరం. అందులోనూ మంగళవారం రోజున మరి ఇష్టం. ఇది సింధూర కథ విశేషం. అలాగే ఈరోజు సీతాదేవి హనుమంతుడికి చెప్పిన ఈ నీతి కథను వింటే చాలు, జీవితంలో కష్టం అనేది రాదు. సీత అపహరించిన రావణుడు ఆమెను లంకలో బంధించి రాక్షస స్త్రీలను కాపలాగా ఉంచాడు. లంకలో సీత బందీగా ఉన్న విషయం హనుమంతుడి ద్వారా తెలుసుకున్న రావణుడు వానరసేనతో సేతువు నిర్మించి సముద్రాన్ని దాటాడు. యుద్ధంలో ఇంద్రజిత్, కుంభకర్ణుడు లాంటి రాక్షస వీరులు హతమయ్యారు. రావణ సంహారంతో యుద్ధం ముగిసింది. ఆ తర్వాత సీతమ్మ దగ్గరకు హనుమంతుడు వెళ్ళి, తల్లి, నిన్ను ఆనాడు ఈ రాక్షస స్త్రీలందరూ బాధించారు. నువ్వు ఒక అవకాశం ఇవ్వు, వీళ్లను ఇక్కడే నా పిడికిలి ఊట్లతో బుద్ధి చంపేస్తానని అంటాడు. హనుమ ఆవేశం గ్రహించిన సీత, నాయన, నీ ప్రభువు చెప్పిన పని నువ్వు చేశావు. వీళ్ళ ప్రభువు పని వీళ్ళు చేశారు కాబట్టి వారిని ఏమీ చేయకని వాదించింది. పైగా వచ్చిన అతిథి ఎలాంటి వాడైనా మన దగ్గరకు వచ్చి తప్పు చేసిన వారిని క్షమించాలని ధర్మగుప్తుని కథ ఇలా చెప్పసాగింది. ఒకరోజు ధర్మగుప్తుడు అనే రాజు వేట కోసం పరివారంతో తొక్కేసి అడవికి వెళ్ళాడు. అతను సాయంకాలం వరకు వెతికిన ఒక జంతువు కూడా అతనికి చిక్కలేదు. దాంతో రాజుకు పట్టుదల పెరిగింది. పరివారాన్ని వదిలి ఒంటరిగానే గుర్రం మీద అడవి లోపలికి వెళ్ళాడు. అక్కడ ఒక జింక రాజు కంట పడింది. దానిని వేటాడుతూ మరింత అడవి లోపలికి వెళ్ళాడు. ఆ క్రమంలో దారి తప్పాడు ధర్మగుప్తుడు. అంతలో సూర్యుడు అస్తమించాడు. క్రమంగా చీకటి కమ్ముకుంది. ఒక చెట్టు కింద సేద తీరేందుకు గుర్రం తెగి నిలబడ్డాడు మహారాజు. అప్పుడు హఠాత్తుగా ఒక సింహం గర్జిస్తూ మహారాజు మీదకి దూకింది. ఈ హఠాత్ పరిణామానికి మహారాజు నిశ్చేష్టుడయ్యాడు. అదే అదనుగా సింహం ఆయన మీదకు మెరుపు దాడి చేసింది. వెంటనే రెప్పపాటులో తేలుకొని ఎలాగో సింహం బారి నుండి తప్పించుకొని ఎదురుగా ఉన్న చెట్టుపైకి ఎక్కి కూర్చున్నాడు మహారాజు. సింహ గర్జన విని రాజుగారి గువ్వం ఎటో పారిపోయింది. తొందరపాటులో చెట్టు ఎక్కడం వల్ల చెట్టు మీద ఎలుగుబంటి ఉండడం గమనించలేదు రాజు. చెట్టు కిందే కాపు కాసింది సింహం. చెట్టు కింద ఆకలితో ఆవురమంటూ సింహం తన పైకెక్కి చూస్తే చెట్టు కొమ్మ మీద కూర్చొని తన వంక చూస్తున్న ఎలుగుబంటి. ముందు నుయ్యి వెనక గొయ్యిలా అయింది మహారాజు పరిస్థితి. కాసేపటి ఏం చేయాలని తోచక కుండిపోయాడు మహారాజు. అంతలో చెట్టుపైనున్న ఎలుగుబంటి రాజు మానవ భాషతో ఇలా మాట్లాడింది. మహారాజా, మనిద్దరిని చంపి తినడానికి చెట్టు కింద సింహం సిద్ధంగా ఉంది. అందుచేత మనం ఈ చెట్టు మీదే ఈ రాత్రిని గడపాలి అంది. అవును బల్లుకమా అన్నాడు మహారాజు. అతని గొంతులో స్పష్టంగా భయం వినిపించింది. మహారాజా, భయాన్ని విడిచిపెట్టు. నా మూలంగా నీకు ఎటువంటి కీడు కలగదు. వాగ్దానం చేస్తున్నాను అంది ఎలుగుబంటి. దానికి రాజు, బల్లుకమ్మ, నీ మాటలు వినడం తప్ప నాకు ఇంకో మార్గాంతరం లేదు కదా అన్నాడు. బల్లుకం బాగా ఆలోచించి, ధర్మగుప్తుడి పేరు ధర్మం ఉంది. బల్లుకం మనసు నిండా ధర్మం చిందడం ఉంది. అందుచేత అది మహారాజుతో ధర్మబద్ధంగా ఒక ఒప్పందం చేసుకుంది. మహారాజా, నిన్ను చూస్తూ ఉంటే బాగా అలసిపోయినట్టుగా కనిపిస్తూ ఉన్నావు. కాబట్టి నువ్వు నిశ్చయంగా నిర్భయంగా అర్ధరాత్రి వరకు నిద్రపోవు. అంతవరకు నిన్ను నేను కాపాడుతాను. నన్ను నమ్ము అంది ఎలుగుబంటి. బల్లుకమ్మ, నేను నిన్ను త్రికరణ శుద్ధిగా నమ్ముతున్నాను అన్నాడు మహారాజు. అర్ధరాత్రి తర్వాత నేను నిద్రపోతాను. అప్పుడు నువ్వు నన్ను కాపాడాలి, సరేనా అంది బల్లుకం. అలాగే మిత్రమ్మ అంటాడు మహారాజు. ఇద్దరి మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం
ముందుగా ధర్మభక్తుని నిద్రపోయాడు. ఎలుగుబంటి మహారాజు కంటికి రెప్పలా కాపాడింది. అప్పుడు చెట్టు కింద వేచి ఉన్న సింహం, బల్లుకమ్మ, నువ్వు నేను జంతువుల మహారాజు మానవుడు. అతను ఎప్పటికీ మన శత్రువే. అతన్ని నమ్మటం శ్రేయస్కరం కాదు. నాకు ఆకలిగా ఉంది. నిద్రపోతున్న మహారాజును కిందికి తోసే, హాయిగా తినేసి ఇక నుండి వెళ్ళిపోతాను. నిన్ను వదిలివేస్తాను. నా మాట వినుము అంది మృగరాజు. మృగరాజా, నువ్వు చెప్పిన మాటలను తగిన రాజుకు ధర్మం గురించి, నమ్మకం గురించి చెప్పాల్సిన పని లేదు. ధర్మమే లోకానికి రక్షణ కవచం. నమ్మకం, ధర్మం ఈ రెండు దియ్యరాని. నన్ను పూర్తిగా నమ్మి మహారాజు నిశ్చయంగా తను నిద్రపోతున్నాడు. ఇతని కిందికి తోచేస్తే ద్రోహమే అవుతుంది కదా. నేను ద్రోహం చేయలేను. అందువల్ల దయచేసి నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పి సింహానికి కరాఖండిగా చెప్పేసింది ఎలుగుబంటి. కమలంగా అర్ధరాత్రి అయింది. మహారాజు నిద్ర నుంచి లేకున్నాడు. అప్పుడు ఎలుగుబంటి మహారాజు నవ్వి నిద్రపోయింది. అప్పుడు చిట్ట కింద వేచి ఉన్న సింహానికి మళ్ళీ ఆశ కలిగింది. మహారాజా, నాకు ఆకలి మండిపోతుంది. ఎలుగుబంటి నాకు ఆహారం. దానిని కిందికి తోస్తే తినేసి నిన్ను వదిలేసి వెళ్ళిపోతాను అంది సింహం. కాసేపు ఆలోచించాడు మహారాజు. అతనిలో ధర్మదృష్టి అయిన నశించింది. స్వార్థ బుద్ధి ఆకాశమంతా కూడా పెరిగిపోయింది. ఇక మహారాజు క్షణం కూడా ఆలోచించకుండా టైం ఎంత అవుతుంది, వెంటనే నిద్రపోతున్న ఎలుగుబంటిని నిర్దాక్షిణ్యంగా చెట్టుపై నుంచి కిందకి తోయపోయాడు. కానీ సరైన సమయంలో మీకున్న ఎలుగుబంటి కింద పడిపోతూ చెట్టు కొమ్మను పట్టుకొని వేలాడింది. దాని సాయంతో పైకి ఎక్కి వచ్చి రాజుతో, పులి చెప్పినట్టు నేను నిన్ను తినేస్తానని భయపడుతున్నావా? భయపడకు, నువ్వు నా అతిథివి అని సర్ది చెప్పింది. అప్పుడు ఎలుగుబంటి, సింహం, చూసావా బల్లుకమ్మ, ఈ మానవులు స్వార్థపరులు. ఈ నీచ మానవులు తమ స్వార్థం కోసం ఆశ్రయం ఇచ్చిన వారిని కూడా చంపడానికి వెనుకాడరు. వీళ్ళు వట్టి కృతజ్ఞులు. నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావు? అతడిని వెంటనే కిందికి తోసే, తినేసి వెళ్ళిపోతానంది. కానీ ఎలుగుబంటి మాత్రం ధర్మగుప్తుడికి ఎలాంటి హాని కల్పించలేదు. చిన్నగా నవ్వి ఊరుకుంది. చేసేది లేక పులి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తమకు హాని తలపెట్టిన వారికి కూడా మేలు చేయడం ఉత్తముల లక్షణం. కాబట్టి హనుమ, ఈ రాక్షస స్త్రీలు వారి ప్రభువు చెప్పినట్టుగా చేస్తారు, అంతే తప్ప శత్రుత్వం ఏమీ లేదని ఎమ్మటే వివరించింది. అందుకే తల్లి, నీ వంటి శీలవతి ఉత్తమురాలు ఈ యుగంలోనే కాదు, ఏ యుగంలోనైనా పుట్టలేదు, పుట్టబోదని మారుతి అన్నారు. అపకారికైనా సరే ఉపకారం చేయటమే దైవానుగ్రహం కారణం అనే విషయాన్ని ఈ కథ ద్వారా గ్రహించాలి. అలాగే ఈరోజు ఆంజనేయ మహత్యంలోని ఈ పవిత్ర కథను వింటే చాలు అదృష్టమే తలుపు తడుతుంది. పూర్వం ఒక గ్రామంలో వృద్ధుడైన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. చదువు ఏమాత్రం కూడా అబ్బలేదు. ఒక పూరి గుడిసెలోనే కాపురం ఉంటూ ఉండేవాడు. పెళ్ళి కాలేదు. బిచ్చమెత్తుకొని జీవిస్తేవాడు. కానీ సజ్జనుడుగా జీవిస్తూ ఉన్నాడు. అతని ఇంట్లో శ్రీ సీతారామాంజనేయ విగ్రహాలు ఉన్నాయి. ప్రతిరోజు వాటిని పరిశుద్ధ జలంతో కడిగి పూలు చుట్టి నమస్కరించేవాడు. ప్రార్థన మంత్రాలైన రామ మనసుకు తోచిన మాటలతోటి పూజ చేసేవాడు. ఇలా జీవితం గడిచిపోతుంది. ఒకసారి శ్రావణ మాసంలో ఆ దేశాన్ని పాలించే రాజు సైనికులతో వెళ్తూ ఆ గ్రామానికి వచ్చాడు. అప్పటికే పొద్దుగూకింది, చీకటి పడింది. దీనికి తోడు వర్షం కూడా రావడం ప్రారంభమైంది. వాన బాధ భరించలేక రాజు సైనికులు ఎక్కడ ఇల్లు కనబడితే అక్కడ తలదాచుకున్నాను. కొందరు ఈ పేద బ్రాహ్మణుడి ఇంట్లోకి ప్రవేశించి రామరాజు గారిని సేవకులమని తాము ఇంట్లో ఉండమని చెప్పి రావణుడికి బయటకు పొమ్మని ఆదేశించారు. ఆ బ్రాహ్మణుడు ప్రార్థనతో, అయ్యేలారా, మా దేవుళ్ళు అయినా సరే సీతారామాంజనేయ స్వాములు నిద్రపోతూ ఉన్నారు. వాళ్ళని ఇప్పుడు నేను నిద్రాభంగం చేసి మేల్కోలేదు అని అతి వినయంగా సమాధానం చెప్పాడు. సైనికులకు కోపం వచ్చి ఆ విగ్రహాన్ని తీసుకొని బయటకు వెళ్దామని గట్టిగా చెప్పారు. వినకపోతే విపరీతంగా కొట్టడం ప్రారంభించారు. ఆ దెబ్బల బాధలు భరించలేకపోతున్నాడు ఆ బ్రాహ్మణుడు. కొంచెం ధైర్యం చేసి ఎట్లాగో అట్లా ఆ విగ్రహాలు ఉన్న చోటికి వెళ్ళి, శ్రీరామ, నన్ను ఈ దుర్మార్గుడు బాధిస్తున్నారు, మీకు నిద్ర లేకుండా చేస్తున్నారు అని విలపిస్తూ ఆ విగ్రహాలను వీపుపై ఉంచుకొని జల పాత్రను
ఎడమ చేతిలో పట్టుకొని దండాన్ని పట్టుకొని బయటకు వచ్చి చూడు కింద నిలబడ్డాడు. లోకం సైనికులు హాయిగా నిద్రపోతున్నారు. వారు వర్షం విపరీతంగా కురుస్తుంది. ఏమీ చేయడానికి అతనికి పాలుపోవటం లేదు. లేని పాత్రలను నేల మీద ఉంచి ఎడమ చేతితో ఆంజనేయ విగ్రహాన్ని తీసుకొని వాయునందన, నీ ప్రతాపం ఇంతేనా? నీ పరాక్రమాన్ని పురాణాలు అన్నీ కూడా విపరీతంగా వర్ణించాయని అంటూ ఉంటారు. నిన్ను నువ్వు రక్షించుకోలేవా? నీ స్వామిని కాపాడుకోలేవా? ఎందుకొచ్చిన పరాక్రమం అని దుఃఖిస్తూ ఆంజనేయుడు తోకను పుచ్చుకొని గాలిలోనికి ఆ విగ్రహాన్ని విసిరివేశాడు. అంతే, ఆ విగ్రహం హనుమంతుడిగా మారిపోయింది. బ్రహ్మాండ భారాలన్నీ కూడా దద్దరిల్లేటట్టుగా భయంకర గర్జన చేశాడు హనుమ. ఆ గర్జన కూడా రాజు, అతని సైనికుడు, ఊళ్ళోని మగవాళ్ళందరూ కూడా గుండెలు పగిలి చచ్చిపోయారు. స్త్రీలు మాత్రం బతికే ఉన్నారు. ఎట్లాగో ఆ రాత్రి గడిచిపోయింది. వర్షం కూడా తగ్గిపోయింది. తెల్లవారిన తర్వాత ఎక్కడ చూసినా పురుషుల శవాలే కనిపించాయి. ఈ పేద బ్రాహ్మణుడు, ఊళ్ళోని స్త్రీ కలిసి ఆ శవాలన్నిటికీ కూడా దహన సంస్కారాలు చేశారు. అప్పటి నుండి ఆ ఊళ్ళోని స్త్రీలందరూ కూడా అతని భర్తగా స్వీకరించారు. అనేక సుఖాలు అనుభవించి సీతారామాంజనేయులను నిత్యం పూజిస్తూ కొద్ది రోజులకు రాజైనాడు. అప్పటి నుండి ఏ స్త్రీ అయినా సరే ధర్మంలో పురుష శిశువును దర్శిస్తే అనుమతించేవాడు. దర్భపాతం జరిగి ఆ శిశువు మరణించేవాడు. ఆ గ్రామం పూర్తిగా మగువలదే అయినది. మగవాడు లేని గ్రామంగానే ఉండిపోయింది. మళ్ళీ మగశిశు జన్మనం అనేది అక్కడ జరగలేదు. పూర్వం వారణాసి అనే పట్టణంలో విశ్వనాథుడు కొలువై ఉన్నాడు. దానికి కాశీ అని పేరు. సత్య హరిశ్చంద్రుడు భార్య చంద్రమతిని వేలం వేసిన ప్రదేశం ఇదే. విశ్వామిత్రుని బాధలు భరించి హరిశ్చంద్రుడు తిరిగి రాజ్యాన్ని పొందిన ప్రదేశం కూడా ఇదే. ఈ పట్టణాన్ని ధర్మాత్ముడు సత్యసంధుడు అయిన యయాతి మహారాజు పాలిస్తూ ఉన్నాడు. అతని పాలనలో ప్రజలు సుఖంగా, రోగాలు ఏవీ లేకుండా ఆనందంగా జీవిస్తూ ఉన్నారు. ఒకసారి యయాతి మహారాజును అరణ్యానికి బయటకు వెళ్ళాడు. అక్కడ ఒక ప్రదేశంలో గౌతమ, విశ్వామిత్రాది మహర్షులు ఉన్నారు. అక్కడ నారాయణ యజ్ఞం విధి విధానంగా నారద మహర్షుల సమక్షంలో జరుగుతుంది. యయాతి మహారాజు అక్కడ ఉన్న వశిష్ఠుడు మొదలైన వారందరికీ కూడా నమస్కరిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రామనామ మహత్యాన్ని లోకంలో చాటాలని ఆలోచన అప్పుడు నారదుడికి కలిగింది. వెంటనే అక్కడే ఉన్న విశ్వామిత్ర మహర్షి దగ్గరకు వెళ్ళి, చూసావా మహర్షి, వశిష్ఠుడు మొదలైన మునులకు ప్రణామం అన్నాడే కానీ విశ్వామిత్రాది అనలేదు. గమనించావా అని పుల్లవేశాడు. ఇంకేముంది, అది అవమానంగా భావించాడు కోపిష్టి విశ్వామిత్రుడు. యయాతికి తగిన గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకున్నాడు. కోపంతో ఉన్న విశ్వామిత్రుడు సరాసరి అయోధ్య నగరం చేరి శ్రీరామును దర్శించాడు. రాముడు ఉచిత సత్కారాలు చేసి మహర్షి రాకకు కారణం తెలుపమన్నాడు. అప్పుడు విశ్వామిత్రుడు, రామ, కాశీరాజు యయాతి మేమున్న ప్రాంతానికి వచ్చి మేము చేస్తున్న యజ్ఞాన్ని దర్శించి మునులందరికీ నమస్కరించి నన్ను పలకరించకుండా అవమానం చేసి వెళ్ళిపోయాడు. అతడు నీ భక్తుడే. అయినా ఉపేక్షించకుండా ప్రతీకారం చేసి నా పరాభవాన్ని చల్లార్చు అన్నాడు. గురువు విశ్వామిత్రుడికి జరిగిన అవమానం తనకు జరిగినట్లే అని రాఘవుడు భావించాడు. ధర్మ రక్షణ తన కర్తవ్యం అనుకున్నాడు. వెంటనే ధనస్సును చేతిలోకి తీసుకొని ముందు వెనక ఆలోచించకుండా సూర్యాస్తమయ సమయంలో యయాతిని చంపుతానని ప్రతిజ్ఞ చేశాడు. ఈ విషయాన్ని నారదుడు యయాతికి తెలియజేశాడు. అతడిని కాపాడగలిగింది శ్రీరామ బంటు అయినటువంటి హనుమంతుడు ఒక్కడే అని సలహా కూడా ఇచ్చాడు. తన ప్రభువుతో ఆకార కలహానికి దుఃఖిస్తూ యయాతి ఆలస్యం చేయకుండా వేగంగా వెళ్ళి హనుమ తల్లి అయినటువంటి అంజనాదేవి పాదాలపై పడ్డం శరణు వేడాడు. ఆమె మాతృ హృదయం కరిగి ప్రాణభయం లేదని అభయమిచ్చింది. ఆమె హనుమతో ఇలాయతిని రక్షించమని కోరింది. తర్వాత ఆంజనేయుడు మరియు అంజనాదేవి అసలు నిన్ను ఎవరు చంపాలని అనుకుంటున్నారని యయాతిని అడుగుతాడు. యయాతి విషయం అంతా కూడా వివరించి చెప్తాడు.
రామస్వామితో విరోధం అతనికి ఇష్టం లేదు. కానీ తల్లి ఇచ్చిన శరణు మాటను పాటించాలి కదా. సరేనని హనుమ యయాతిని వెంట తీసుకొని అయోధ్యకు వెళ్తాడు. సరియు నది ఒడ్డున యయాతి మహారాజును కూర్చోబెట్టి ఎడతెరపు లేకుండా శ్రీరామ నామాన్ని జపించవలసిందిగా శ్రీరాముడి దర్శనం మారుతి. రామ, నీ నామం జపించే వారిని ఎవరిని కూడా చెప్పను అన్న ప్రతిజ్ఞ చేశాడు. నీవు జ్ఞాపకముందా అని అడిగాడు. దానికి రాముడు, నా నామం జపించే వారిని నేను సంహరింపను అన్నాడు. శ్రీరాముడు ఆ రోజు సూర్యుడు అస్తమించే లోపుగా యయాతిని సంహరిస్తాను అను కొలువుకు కూటంలో చేసిన ప్రతిజ్ఞ అయోధ్యపుర వాసులందరికీ కూడా తెలిసిపోయింది. దీనితో పాటు యయాతిని రక్షిస్తానని హనుమ శబ్దం చేసిన మాట కూడా అంతటా పాకిపోయింది. అందరూ ఏం జరుగుతుందో అని కుతూహలంతో సరియు నదికి చేరుకున్నారు. అందరూ హనుమంతుడికి యయాతిని రక్షించవద్దని విడవమని సలహా ఇచ్చారు. ఇంతలో రాముడు సోదర సమేతంగా అక్కడికి చేరుకున్నాడు. అప్పుడు హనుమతో యయాతిని విడిచిపెట్టమన్నాడు రాముడు. దానికి మారుతి, రక్షించడమే ధర్మంగా ఉన్న నీకు నేను సేవకుని. నీవు చేపట్టిన వ్రతాన్ని నేను చేస్తున్నాను. యయాతిని చంపాలనుకుంటే ముందు నన్ను చంపు, ఆ తర్వాత అతన్ని సంహరించు అని విన్నవించి బిగ్గరగా రామ రామ అని రామనామం చేస్తూ గదను చేత పట్టుకున్నాడు. యుద్ధ సన్నద్ధుడయ్యాడు. రాముడు వేసిన బాణాలన్నీ కూడా హనుమదాకా వచ్చి వెనక్కి వెళ్ళి రామును అమ్ముల పొదలోకి చేరుకుని పోతున్నాయి. లాభం లేదని రాముడు యయాతి మీద బాణాలు సంధించాడు. అవి రామనామం చేస్తున్న యయాతిని తాకకుండా అమ్ముల పొదలోకి చేరి పోతూ ఉన్నాయి. ఇంతలో సూర్యాస్తమయం అవుతుంది. శ్రీరామాంజనేయ యుద్ధాన్ని నివారించడానికి నారదుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. రామా, మీరు భక్తులు, నువ్వు చంపాలనుకున్న వారిని చంపలేవు అన్నాడు. యయాతిని పిలిచి శ్రీరాముడు పక్కన చేరిన విశ్వామిత్రుడికి నమస్కరించమని ఇతవు చెప్పాడు. యయాతి అలాగే నమస్కరించగా విశ్వామిత్రుడు శాంతించాడు. అప్పుడు నారద మహర్షి శ్రీరామచంద్రుడితో, శ్రీరామ, నువ్వు గొప్ప, నీ నామం గొప్ప అని లోకానికి తెలియజెప్పడానికి నేనే ఈ అకార కలహం సృష్టించాను. నువ్వు అవతారం చాలించి వైకుంఠం చేరితే ఈ లోకం గతేమిటి? రామ అవతార పరమార్థం లోకంలో నిలబడి ఉండాలంటే నీ నామమే శరణ్యం. శ్రీ హనుమ రోమ రోమంలో ప్రతి రక్తకణంలోనూ శ్రీరామనామాన్ని జీర్ణించుకున్న మహాభక్తుడు. యయాతిని నీకు అత్యంత ప్రీతిపాత్రుడైనటువంటి భక్తుడు. నిత్య రామనామ స్మరణ చెయ్యనిదే ఆహారం తీసుకోడు. సూర్య చంద్రాది ఉన్నంత వరకు గ్రామాన శ్రీరామనామం మారుమోగుతూనే ఉంటుంది. అప్పుడే నీ అవతారానికి ప్రయోజనం. శ్రీరామనామం ప్రణవంగా మారి జీవకోటిని తరింపచేస్తుంది. ప్రజలంతా సీతారాముల్ని ఆదర్శ దంపతులుగా భావిస్తూ ఉంటారు. మహర్షి విశ్వామిత్రుడి అదే అభిప్రాయం. సృష్టికి ప్రతిసృష్టి చేసిన మహానుభావుడికి లోకవాసులంతా కూడా అంకితులై ఉండాలి. నీకు నీ నామానికి స్థిర యశస్సు కలిగించడానికి ఆయన ఈ కలహంతో పాత్ర ధరించాడు. యయాతిని ఆదరించు. నీ నామానికి అత్యంత మహిమను చేకూర్చిన అంజన నందుడనైనటువంటి శ్రీ ఆంజనేయుని మన్నించు. హనుమ ఏ భవిష్యత్ బ్రహ్మ అని నీకు తెలియదా అన్నాడు నారదుడు. దాంతో కలహం ముగిసింది. అందరూ సంతోషించారు. హనుమత యయాతులను ఆప్యాయంగా దగ్గరికి తీసుకొని శ్రీరాముడు ఆలింగన భాగ్యం కలిగించాడు. అందరూ కూడా శ్రీరాముడికి జై, శ్రీ ఆంజనేయుడికి జై అంటూ జయ జయధ్వానాలు చేస్తూ వెళ్ళిపోయారు. కనుక ఈరోజు రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు, 1 నిమిషంలో మీ జీవితం మారిపోతుంది. మీకుండే కష్టాలన్నీ తొలగిపోతాయి. వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది. జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. రాజయోగం పడుతుంది. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఎంతో అదృష్టం ఉన్న వాళ్ళు మాత్రమే ఈ వీడియోను చూడగలుగుతారు, ఈ కథలను వినగలుగుతారు. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. కాబట్టి ఈరోజు హనుమాన్ జయంతి అందరికీ శుభప్రదంగా ఉండాలని, హనుమాన్ ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ